మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ సన్ ఆఫ్ శ్రీపాదరావు గారు ధన్వాడ గ్రామంలో నష్టపోయిన రైతులకు మీరు భూమి అక్రమంగా లాక్కొని రోడ్డు వేయించిన ఎస్సీ అక్కలకి ఎస్టీ సోదరులకి వితంతువులకు నష్టం జరిగింది, నష్టపరిహారం ఇప్పించు అంటే మీరు నష్టపరిహారం ఇప్పించకపోగా వాళ్ళు పాపం ఆశ చూసిన ఎదురుగా మీరు వస్తారు, ఇది ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి వస్తారు, వచ్చి మాకేదో న్యాయం చేస్తారని చెప్పిపోతే మీరేదో ఉచిత వాగ్దానాలు చేసి వెళ్ళిపోయినారు. దాని గురించి ప్రశ్నిస్తే దాని గురించి వాళ్ళకు న్యాయం చేయమని అడిగితే మీరేం చేస్తున్నారు? మీ అనుచరగణంతో విమర్శలు మమ్మల్ని విమర్శింపజేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికి నేను ఒకటే నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నా, నీ గ్రామం ధన్వాడ, నా గ్రామం ధన్వాడ, వాళ్లకు నష్టం జరిగిన మాట వాస్తవా కాదా? వాళ్ళకి ఇప్పిస్తావా లేదా? చేత కాదు నేను ఇప్పియలేనని చెప్పు, మేము చూసుకుంటాం ఎట్లా ఇప్పియాలో. లేదు మంత్రి హోదాలో ఉండవు, రాష్ట్ర మంత్రి కదా, ఖచ్చితంగా నా ఊరి ప్రజలకు న్యాయం చేస్తా, భూమిని కోల్పోయింది వాళ్ళకు న్యాయం చేస్తా అంటావా? న్యాయం చేయి. అట్లా చేయకుండా ఏదైనా ఒకటి నువ్వు డిక్లేర్ చేయకుండా నీకు అధికారం ఉందని నీ అనుచర వర్గంతో నన్ను టార్గెట్ చేస్తూ బదనాం చేస్తూ అభూతమైన కల్పనలు చేస్తూ ఉండవు. మరి ఇప్పటికీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా మిమ్మల్ని, నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ పరులే అయినట్టయితే ధన్వాడ గ్రామంలో ప్రజా దర్బార్ పెట్టండి. నేను నా భార్య వస్తా, మీరు మీ తమ్ముడు రండి. నువ్వు ఢిల్లీకి రాజువైనా తల్లి కొడుకువే, గుర్తుపెట్టుకో. ఉన్న ఊరు కన్న తల్లి. అదే గ్రామం లోపల కూర్చుండి ఆ ప్రజలకు ఎవరెవరు నష్టపోయినరు, మీరెవరెవరు భూములు లాక్కున్నారు, ప్రూఫ్ కనుక చెయ్యలేదు నేను ముక్కు మీద రాసి ఊళ్ళ నుంచి వెళ్ళిపోతా. నేను నీకు సవాల్ విసురుతా ఉన్నా. దీనికి నీకు అధికారం ఉంది, అధికార బలం ఉంది, అనుచర గణం ఉంది, ధనబలం ఉంది. నువ్వు చెప్తే పోలీసు వాళ్ళు వింటారు, నువ్వు చెప్తే రెవెన్యూ వాళ్ళు వింటారు, కలెక్టర్లు వింటారు. ఎవరి దిక్కు అంటే దిక్కులేని వాడికి ఎవరి దిక్కయ్యా? పేదవాళ్ళకంటే దేవుడే దిక్కు. ఆ దేవుడు నువ్వు ఇష్టపడి నీ ఇష్ట దైవాన్ని కట్టించుకున్నటువంటి దత్తాత్రేయ స్వామి టెంపుల్లో కూర్చుందాం. కూర్చుంటే నేను ఒక్కొక్కటి ఏదైతే నేను నీ మీద ఆరోపణలు చేశాను అంటున్నావో అవన్నిటిని ఒక్కొక్కటిగా నేను ప్రూఫ్ చేస్తా. ప్రెస్ మిత్రులను పిలిచి, ఒక జిల్లాకు సంబంధించిన ప్రెస్ మిత్రులను పిలిచి, ఒక నలుగురు ప్రెస్ మిత్రులు వీళ్ళు అక్కడ కూర్చుండబెట్టు, వీడియో రికార్డు పెట్టు. నేను ప్రూఫ్ చేయకపోతే అలా ఏ ఒక్కటి అబద్ధమైనా నేను ముక్కు రాసి వెళ్ళిపోతా. ఇవాళ ఎంత అద్భుత కల్పనలు చేస్తా ఉన్నావు. వాళ్ళెవరో వచ్చి మా సారు మాకు భూములు ఇచ్చిండు, మాకు కరెంట్ ఇచ్చిండు, మాకు ఫ్రీగా ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, అన్ని సౌకర్యాలు కల్పించిందని చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళతో చెప్పాడు శ్రీధరబాబు గారు. ఎవరైతే బాధితులు ఉన్నారో, నీతో నష్టపోయిన వాళ్ళు ఉన్నారో, అమాయక ప్రజలు ఉన్నారో, చదువురాని మూర్ఖులు ఉన్నారో అని మీరు అంటున్నారు కదా, వాళ్ళతో చెప్పించండి. వాళ్ళు చెప్పేదని మీ అంశాలు చెప్పడం ఏంది? నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నిజంగా నువ్వు సశీలుడు అయితే, నిజాయితీ పరుడు అయితే, నువ్వేం అక్రమం చేయలేదు అనుకున్నట్టయితే ఖచ్చితంగా ధన్వాడ టెంపుల్లో కూర్చుందాం, గ్రామ పెద్దలు వెళ్దాం, ప్రెస్ మీడియా మిత్రులు వెళ్దాం. వాళ్ళ సమక్షంలో నేను ఒక్కొక్కటిగా ప్రూవ్ చేస్తా. నువ్వు ఎవరెవరి దగ్గర భూములు తీసుకున్నావు. మొన్నటికి మొన్న ఎస్సీ కార్పొరేషన్ భూమి సర్వే నెంబర్ 89 భూమిని, ఎస్సీలకు చెందాల్సిన భూమిని నువ్వు ఆక్రమించుకొని దున్నుకొని పాలేళ్ళకి ఇస్తా అని ఉచితంగా ఇస్తా 4 ఏళ్ళు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని గంగిరెద్దులు ఆయనకు అమ్ముకొని మళ్ళీ ఆయనకు మొన్న పైసలు కట్టి మళ్ళీ ఆ భూమి నువ్వే దున్నుకుంటున్నావా లేదా? ఇది వాస్తవం కాదా? రెండవది ఏమన్నావు? ఆ రోడ్ వేసినారు, రోడ్ వేస్తారు ఆ పొలానికి వేసినా అంటున్నారు కొంతమంది చదువురాని మూర్ఖులు అన్నావు కదా. రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో కూడా అబద్ధం, దేవత సమక్షంలో కూడా నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే 6 గ్యారంటీలు 66 మోసపూరితమైన వాగ్దానాలు చేసి దానికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రూపకల్పన చేసి ఒక్కటి అమలు చేయకపోగా ఈనాడు కళ్ళ ముంగడ కనిపించే సజీవమైనటువంటి సాక్ష్యం ఉండగా నాకు అసలు నా భూమి ఎక్కడో నాకే తెలియదు అంటున్నావు, అక్కడ భూమి లేదంటున్నావు. మరి నేను ప్రూఫ్ చేస్తా, నీ భూమి చూపెడతా.
అదే గ్రామస్తులు చూపెడతారు నీ భూమి ఎక్కడదో. నీకు కూడా తెలుసు. నువ్వే మార్నింగ్ వాక్ పోయి నీ భూమిని చూసుకొచ్చుకొని నువ్వు వ్యవసాయం చేస్తున్నా అని చెప్పి, రాష్ట్రంలో నేను కూడా వ్యవసాయం చేస్తున్నా అని చెప్పి, నేను రైతు బిడ్డనని చెప్పుకోవడానికి, ప్రజలను రైతులను మోసం చేయడానికి నీవు పోయిన ఉగాది నాడు నాగలు పట్టుకుని దున్ని ఫోజులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆనాడు చేస్తావు, నీకు ఎక్కడున్నదో భూమి తెలియదు. అమ్మా నాకు నా భూమి ఎక్కడున్నదో తెలియదమ్మా, నిజంగా తెలియదమ్మా అని చెప్పి దేవత ముంగట కూడా అబద్ధాలు ఆడుతున్నావు అంటే ఇంకా ఎవరి ముంగట, ఇంకా నీకు ఎవరు అడ్డు? నీ అధికార దాహానికి ఎవరడ్డు? నేను చెప్తున్నా, మీ అనుచర గణానికి చెప్పండి, వాళ్ళంతా పాపం నా సోదరులు. ఒకప్పుడు మేము కూడా వాళ్ళకంటే ఎక్కువ చేసినాం. ప్రతిపక్షం ఉన్న వాళ్ళను వాళ్ళకంటే ఎక్కువ తిట్టినాం నీ మైకంలో పడి. మార్కుల కోసం తాపత్రయపడి వాళ్ళందరినీ తిట్టి, వాళ్ళందరినీ విమర్శించి, వాళ్ళని కట్టడి చేసి, ఇది చేసి మేము చేస్తున్న తప్పని తెలుసుకొని నేను నుండి దూరం అయిపోయినాం. ఇవాళ వాళ్ళు పాపం మా సోదరులు. మేమంటున్న వాళ్ళను, మీకు మా శత్రువులు కాదు, మనకు గట్టి పంచాయి లేదు, భూమి పంచాయి లేదు, మనకు వ్యక్తిగతమైన కక్షలు లేవు. కేవలం మీరు అవమానాలకు గురవుతున్నారు, స్వేచ్ఛగా బతకండి, మార్పు తీసుకొద్దాం అని మార్పు కోరుకుంటే మీరేమో మార్కులకు తాపత్రయపడతా ఉన్నారు. శ్రీధర్ బాబు దగ్గర మార్కులు పొందడం కోసం తాపత్రయపడి మీకు కొంత సబ్జెక్టు తెలుసు, కొంత తెలియదు. మరి ఇంకోటి చెప్తా ఉన్నారు, ఆనాడు నక్సలైట్ నీ భూములు బంద్ పెడితే ఫ్రీగా దున్నుకోమని నువ్వు చెప్పలే, అప్పుడు నేనే ఉన్నా. వాళ్ళను మేము ఫ్రీగా దున్నుకుంటామని నక్సలైట్లో చెప్పించి ఆ కౌలు తీసుకున్న మాట వాస్తవం కాదా? కౌలు ముక్కు విండి వసూలు చేసిండ్రు. నేనే ప్రత్యక్ష సాక్షి, ప్రూఫ్ చేస్తా. అక్కడనేమో నక్సలైట్ల దృష్టిలో పేదోళ్ళు ఫ్రీగా దున్నుకుంటా ఉన్నారు అని చెప్పించి కౌలు వసూలు చేసిండ్రు. ఇవాళ కరెంట్ ఇచ్చినామంటున్నారు. ఎవరికి కరెంట్ ఇచ్చిండ్రు, ఎవరికి బోర్లు వేయించిండ్రు, ఎవరికి ఒక్కటి ప్రూవ్ చేయించండి. ఇవాళ ఎవరో దుర్గముత్యాలు, ఎవరో సమ్మయ్య వచ్చి చెప్పినట్టు వాళ్ళు కదా చెప్పాలి. మాకు సారాన్ని చేసిండు అని చెప్పి వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వగానో, నేను ధన్వాడకు రాగానో, నేను ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళ ఇళ్లలో పోయి మీ అనుచరులతో మాట్లాడిస్తున్నావు. ఓకే, ఇప్పటికి నీకు తెలుసా ఊర్లో ఎంతమంది, ఎవరెక్కడ ఉన్నారు, ఎవరే ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు ఎవరు నువ్వు గుర్తుపట్టగలుగుతావా? అసలు ఇక్కడ ఉంటున్నావా నువ్వు? నీకు ఏ ఒక్క కుటుంబం చెందిన సరిగ్గా సంబంధం ఉందా? ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవన్నీ కాదు. నేను ధన్వాడ గ్రామంలో నీ నుండి భూములు కోల్పోయిన వాళ్లకు ఎవరైతే మీరు అమ్మిన భూములను ఇప్పటి వరకు మీరు పట్టాలు ఎందుకు చేయలే? అంటే 86లో అమ్మిన భూమిని ఎందుకు పట్టా చేయలే? వాళ్ళు ఇంతకాలం రైతు బంధు కోల్పోయినరు, క్రాప్ లోన్లు నష్టపోయినరు, రైతు బీమా కోల్పోయినరు కొంతమంది. మరి మందు బస్తాలు తీసుకోవాలంటే ఇబ్బంది, వడ్లు అమ్ముకోవాలంటే ఇబ్బంది, అటువంటి పరిస్థితి ఉన్నది. మరి 86లో అమ్మి ఆకుదారి దుర్గయ్యకు, ఆకుదారి మల్లయ్యకు, ఆకుదారి బాబుకి ఎందుకు పట్టా చేయలే? ఇదే దుర్గముత్యాలకు, ఇదే మండపలింగయ్యకు, ఇదే తులసిగారి సమ్మయ్య కొడుకు రాజబాబుకు అమ్మిన భూమిని ఎకరం 10 గుంటల చొప్పున అమ్మి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? ఎందుకు వాళ్ళకు పట్టా చేయలే? ఫస్ట్ 40,000 ఎకరం చొప్పున డబ్బులు తీసుకొని తర్వాత అడ్డం పెట్టి మళ్ళీ ఎకరాన 30,000 రూపాయలు తీసుకొని వాస్తవం కాదా? వాళ్ళే చెప్తారు. మీకు మీ మేనమామ చంటయ్య పంతులు రాసిచ్చిన కాగితాలు కూడా ఉన్నాయి. అంటే ఇన్నిటిని నీ అధికార బలంతో నిజాన్ని అబద్ధం చేస్తున్నారు. మరి ఇకపోతే నీలమ్మ అనే వ్యక్తి, ఒక ఎస్సీ ఆడబిడ్డ, ఒక వితంతు మహిళ, ఆమె భూమిని రోడ్డు కింద కోల్పోయింది. ఆ తర్వాత సబ్ స్టేషన్కు వాళ్లకు ఆ చేన్నే తొగరి చేను అంటారు. 2 ఎకరాల 15 గుంటలన్నటువంటి తొగరి చేను, ఆ తొగరోళ్ళు 3 పాళ్ళ చేను, వీళ్ళకు 16 గుంటలు వస్తాయి నీలమ్మ వాళ్ళ వాటాకి. అట్టి భూమిని నువ్వు సబ్ స్టేషన్కు నువ్వు ఇచ్చినా అని చెప్పి డబ్బులు తీసుకొని ఇవాళ వాళ్ళకు 1 రూపాయి కూడా ఇప్పలే. వాళ్ళు కాస్ట్లో ఉన్నారు 50 ఏళ్ళ నుంచి. ఈనాడు మిగిలిన 5-6 గుంటలల్లా వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 10 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకొని పాపం అక్కడ ఉన్నామె కూడా నీలమ్మ కొడుకు చనిపోతే ఆమె ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటా ఉన్నది. ఆమెను భయభ్రాంతులకు గురి చేసడానికి మొన్న ఆర్ఐని సర్వేను పంపించి కొలత చేపించి ఆ ల్యాండ్కి ఏమైనా కాగితాలు ఉంటే తీసుకురామ్మా, లేకుంటే నీకు క్యాన్సిల్ చేస్తామని చెప్పి
నువ్వు ఇలా వెళ్ళిపోవాల్సి అని చెప్పి అధికారులు బెదిరించిన మాట వాస్తవం కాదా? అంటే దమ్ముందా శ్రీధర్ బాబు గారు నీకు? ఆ నీలమ్మ కోడలు ఇల్లు గుంజుకునే కెపాసిటీ ఉందా? ఒక్కసారి గుంజుకొని చూడండి. ప్రజల ఆగ్రహానికి గురియాక తప్పదు. అంటే పేద మహిళల ఇల్లు కూడా ఊరగొట్టిస్తావా? హైదరాబాద్ పేరుతో హైదరాబాద్లో ఊరగొట్టించడమే కానీ ఈ ధనవాడలో ఊరగొట్టించి నువ్వు ధనవాడల మరి మరి రాజ్యం వేయగలుగుతావా? పేద మహిళలకు ద్రోహం చేసి నువ్వు ఎక్కువ రోజులు మనగడ ఉండగలుగుతావా? ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఇది నిన్నగాక మొన్న జరిగినటువంటి సజీవ సాక్ష్యం. నేను ఆర్ఐ గారితో కూడా మాట్లాడినా, సర్వేతో మాట్లాడినా. అవును, మేము పోయిన మాట వాస్తవం. అడ్వకేట్ వెంకటరమణారెడ్డి గారు మాకు చెప్తే మేము పోయి కొలిసినాం, సార్ చెప్పిండని చెప్తే ఇంత నీచం ఉంటుందా? అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధం చేస్తా ఉన్నావు. నీకు ఏ భూములు ఎక్కడనేవో నీకు తెలియదా? ఎవరెవరి భూములు నువ్వు తీసుకున్నావో నీకు గుర్తులేదా? నువ్వు దుర్గముత్యాలు హైదరాబాద్లో మాట్లాడిన మాట వాస్తవం కాదా? హైదరాబాద్ పిలిపించుకొని ఈనాడు కుమ్మర సాంబయ్య భూమి కోల్పోయిన విషయంలో ఆయన బిడ్డ పెళ్లి మీరు చేసిందా? ఆయన గుమస్తా కొద్ది రోజులు చేసి ఆయన కొంత వ్యవసాయం చేసుకుంటే ఆయన భూమిని మీరు ఆక్రమించుకొని దున్నుకుంటా ఉంటే ఆయన భార్య పిచ్చిదై తిరిగింది, కమలమ్మ చనిపోయింది. ఆయన కూడా నీ ప్రతిపక్ష నాయకుడు అప్పుడున్న పుట్టమ్మ దగ్గరికి పోయి కూడా చెప్పుకున్నాడు, కుమ్మర సాంబయ్య నా భూమిలో హక్కున్నాడని. ఒకసారి నువ్వు ఆ భూమిలో కాసుల పేరు రాయించుకుంటే పుట్టమ్మ దగ్గర పోయి పుట్టమ్మ దగ్గర పోయినాడని తెలియగానే మళ్ళీ కాసు నుంచి పేరు తీసేసుకున్నావు. నేను కాదు అప్పుడు ఉన్నది. శ్రీధర్ బాబు గారు, మీ అనుచరులకు చెప్పండి, ఇవాళ నువ్వు చెయ్యి. గతంలో కూడా నీ పవర్ అంతా ఉపయోగించినవు, చేసినవు, ఇంకా కూడా చెయ్యి. నాకు 1000 ఎకరాలనే చెప్పిస్తా ఉన్నావు. లేదా నీ కోకాపేటలో ఉన్నటువంటి 10 ఎకరాల భూమి నేను చూపెడతా, నాకు ఇవ్వండి, ధనవాడ ఊరిని కొనే పైసలు వస్తాయి. నా మొత్తం 3000 ఎకరాలు తీసుకోరా, 3000 ఎకరాలు ఉందని చెప్పి అభూత కల్పన చేస్తా ఉన్నావు కదా, చేపిస్తా ఉన్నావు కదా. గతంలో కూడా నక్సలైట్ ఉన్నప్పుడు నాకు 3000 ఎకరాలు ఉన్నదని 300 ఎకరాలు ఉన్నదని చెప్పి నీ అనుచరులతోటి ధర్నాలు చేపించి నన్ను టార్గెట్ చేయించింది నువ్వు కాదా? ఈనాడు నా పైన ఈ పోలీస్ స్టేషన్ కేసు నా ఒక్కడి పైన కాలే, నా పక్కకున్న పోలీస్ స్టేషన్ కేసు నా పైన, రాజేశ్వరరావు గారి పైన, బాబర్ ఖాన్ పైన, దబ్బెడ రాజేష్ పైన, మోయిజ్ ఖాన్ పైన. వీళ్ళందరూ ఎవరు? అప్పుడు నీ పార్టీలో నీతో పాటు కలిసి ఉన్న వాళ్ళమే. నువ్వు మా ఎదుగుదలను చూసి వీళ్ళను ప్రవీణ్ కుమార్ అనే ఎస్పీ గారితో చేతులు కలిపి కుమ్మకై మా మీద తప్పుడు కేసు పెట్టించినవు. అది కొట్టుడు పోయింది. మరి కేసు పెట్టించిందే నువ్వు. ఆనాడు కేసు ప్రవీణ్ కుమార్ మీరు కుమ్మక్కై మా అందరి పైన కేసులు పెట్టించు, నా ఒక్కరి పైన కాలేదే. పోలీస్ స్టేషన్ పేల్చివేయడానికి కుట్రమైన కేసు 2001 జనవరిలో జరిగింది. అది 2001 జనవరిలో ఇప్పటి విషయం కాదు. ఆనాడు చేపించినవు నా పైన, రాజేశ్వరరావు పైన, బాబర్ గారి పైన, దబ్బెడ రాజేష్ పైన, మోయిజ్ ఖాన్ పైన. మరి చేపించి మొన్నటికి మొన్న నువ్వు మంత్రి అయిన తర్వాత నా పైన 14 కేసులు పెట్టించినావు. అన్ని పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టించినావు. తర్వాత ఎలక్షన్ కేసులు పెట్టించినావు. అంటే నీ తరఫునే దాదాపు 20 కేసులు నా పైన పెట్టించి నా పైన కేసులు ఉన్నాయి, నేను రౌడీని గుండా అని చెప్పి నీ వద్ద చెప్పిస్తా ఉన్నావు. అంటే వాళ్ళ నీ చేతిలో పోలీస్ యంత్రాంగం ఉందని, అధికార యంత్రాంగం ఉందని, మరి అధికార బలం ఉందని, అన్లిమిటెడ్ నీ దగ్గర ఆర్థిక వనరులు ఉన్నాయని ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా? అట్లేం చెల్లవు. నేనేం భయపడేది లేదు. కాబట్టి ఆ కేసు హిస్టరీ తీస్తే తెలిస్తే కదా ఇవేం కేసులు, ఎలక్షన్ కేసులా, ఫాల్స్ కేసులు పెట్టించారా, పొలిటికల్ కేసులా తెలుస్తుంది కదా. దానికి నా పైన 32 కేసులు ఉన్నాయని చెప్పి అబద్ధ కల్పన కల్పిస్తాను. ఆనాడు 3000 ఎకరాలు ఉన్నాయి అని చెప్పి నా పైన ధర్నా చేయించి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావు, మరి నా పైన ధర్నా చేస్తారు. నా పైన ధర్నా చేస్తే నక్సలైట్ టార్గెట్ చేస్తారు. దానికి బాధ్యుడు నువ్వు కాదా? నన్ను శ్రీధర్ బాబు బంటు అని కూడా పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది, ఇప్పటి కూడా ఎవిడెన్స్ ఉంది. అంటే నీకుండే మీ నాన్నగారిని నక్సలైట్ టార్గెట్ చంపిన తర్వాత నువ్వు టార్గెట్ అయిన తర్వాత నన్ను నీ బంటానికి నన్ను టార్గెట్ చేసిండ్రు. అయినా నేను భరించి నీకు ఇచ్చేసిన. మీ నాన్నగారితో 13 సంవత్సరాలు కలిసి పనిచేసినాం. నీతో 14 సంవత్సరాలు కలిసి పనిచేసిన. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకంటే ముందు నేను నాయకుడిని, నీ దయాదక్షిణతో వచ్చే నాయకుడిని కాదు. 1987లో మొదటిసారి సర్పంచ్గా పోటీ చేసిన, అది కూడా శ్రీపాదరావు గారికి అగెనిస్ట్ గా పోటీ చేసి ధన్వాడలో
వెంకోరావు గారి పైన గెలిచిన, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మొన్న 2024లో నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా ఛాలెంజ్ చేసి సింగిల్ విండో చైర్మన్ గా 11 మంది డైరెక్టర్లతో గెలిచి నేను వచ్చిన. నీ దయాదాక్షలకు అవసరం లేదు. నీకంటే ముందు పుట్టినా, నీకంటే ముందు రాజకీయాల్లో నువ్వు వచ్చింది 1999లో, 1999లో రాజకీయాలకు వస్తే నేను వచ్చింది 1987. నీకంటే ఎన్ని సంవత్సరాల ముందు వచ్చినా. నాకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తిరుపతి గౌడ్ నా పైన రెవరు పెట్టలేదా? ఆయనకు డబ్బులు ఇచ్చిన వాడే వాస్తవం కాదా? నన్ను ఓడగొట్టడానికి కుట్ర వనలేదా? అయినా నేను నాకుండే ప్రజాబలంతో 3150తో గెలిచిన. అదే నీ ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే 220 వచ్చినాయి. అంటే ప్రతిదానికి నీ అంశంతో చెప్పిస్తా ఉన్నావు. ఏమని? శ్రీపాదరావు దయాదక్షిణలతోటి పదవులు పొందిండ్రు, లేకుంటే శ్రీధర్ బాబు దయాదక్షిణతో పదవులు పొందని చెప్తా ఉన్నారు, చెప్పిస్తా ఉన్నావు. ఎందుకు ఈ అభూత కల్పన చేస్తా ఉన్నావు? ఈ రకంగా అబద్ధం చేస్తా అంటే ఎంత అబద్ధం అంటే నేను రెండే విషయాలు చెప్తా. ఇది మంత్రి నియోజకవర్గ ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తెలియాలి. ఈ ముసుగు వీరుల సంగతి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకటే నేను చెప్తా ఉన్నా, ఎంత నిజాన్ని ఎంత అబద్ధం చేస్తా ఉన్నారంటే, ఇవాళ మాట్లాడించిన నీ అనుచరులతో మాట్లాడించినావు. మార్కెట్ కమిటీకి 12 ఎకరాలు 9 గుంటలు కొనిపించిన మాట వాస్తవం. అప్పుడు నేను మార్కెట్ కమిటీ చైర్మన్. నేను కొనిపించినప్పుడు ఎంత కొనిపించినావు? అది పట్టదారు ఎవరు? రాజేశ్వర్ రెడ్డి అనే పట్టదారు నుంచి 12 ఎకరాలు 9 గుంటలు. ఎకరానికి ఎంత కొనిపించినాము? 2,25,000 రూపాయలు మాత్రమే. కానీ దాన్ని ఏమని ప్రచారం చేపిస్తా ఉన్నావు? 12 నుంచి 15 లక్షలకు అమ్మించినా అని చెప్పి ప్రచారం చేస్తున్నావు. రికార్డు లేదా? నువ్వు అధికారంలో లేవా? నీ మార్కెట్ కమిటీలో రికార్డు లేదా? దాన్ని అయితే మార్చలేరు కదా. అంటే ఇంత అభూత కల్పన కూడా చేస్తారా? అబద్ధాన్ని నిజం, అధికారం నిజాన్ని అబద్ధం చేపిస్తా, ఏదైనా చెల్లుబాటు అయిద్దని చెప్పి చేస్తావా శ్రీధర్ బాబు గారు? అంటే ఈనాడు నేను చెప్తా ఉన్నా, స్వయం ప్రతిపత్తి గల నాయకుణ్ణి. నేనేమో వికలాంగుని కాదు, లేకుంటే అనామకుని కాదు, కష్టపడి పైకి వచ్చినామని. ఎస్, నేను గర్వంగా చెప్తా ఉన్నా. నేను ఆనాడు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మాకు అధికార బలం ఉంది, అనుచర బలం ఉంది, మేము అబద్ధాన్ని నిజం చేస్తాం, నిజాన్ని అబద్ధం చేస్తామని చెప్పి ఈ మాయ మాటలు చెప్పడం బంద్ చేసుకోండి. ఇంకొక విషయం, ఇది సజీవ సాక్ష్యం ఉంది. దేనికి? మార్కెట్ కమిటీ ల్యాండ్ కొన్నది. అవును, మరి మార్కెట్ ల్యాండ్ కొని నేను కొనిపించి అప్పచెప్పినప్పుడు అక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఎకరాన 2,25,000 మాత్రమే. కానీ నువ్వేమైనా ప్రచారం చేపిస్తున్నావు? ఎకరాన 12 నుంచి 15 లక్షల రూపాయలు తీసుకున్నామని ప్రచారం చేపిస్తున్నావు. అంటే అక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా అబద్ధం ఆడిస్తున్నావు. రెండో అంశం, మరి ధన్వాల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 491C 14 గుంటల భూమిని వాస్తవంగా మా చల్లమల్లయ్య, మా తండ్రి గారు చల్లమల్లయ్య గారి పట్ట. అంతకుముందు సేత్వాలు ఎవరున్నారు? దుద్దిల్ల రాధాకృష్ణ. వారెవరు? వెంకోరావు గారి తండ్రి. వారిపైన సేత్వారు ఉన్నది. సేత్వారు తర్వాత ఎవరైతే ఉంటారో అప్పుడు నేను కూడా పుట్టక ముందే చల్లమల్లయ్య గారి పేరు రికార్డుకి వచ్చింది. రికార్డును మారుస్తారు అంటే పాత రికార్డు కూడా మారుస్తారు అని చెప్తానంటే మీ అంత అవివేకము, మీ అసమర్థ ప్రభుత్వం ఇంకోటి లేదు. ఇంకోటి ఏమంటున్నారు? కేసు వేయకపోతే నా అన్నదమ్ములు స్టేట్మెంట్ ఇచ్చేది ఎక్కడ ఉంటుంది? ఇంత అబద్ధాలు కూడా చేస్తారా? అంటే న్యాయస్థానాన్ని మోసం చేస్తారు, ఇక్కడ మార్కెట్ ఆఫీసులో రికార్డు కూడా మోసం చేసి అబద్ధం చెప్తారా? కేసీని వేయలే, కేసీని మీరు వాళ్ళు పోయి ఎట్లా వాంగ్మూలం ఇస్తారు? మరి పోనీ మా సోదరి మన్ను కూడా చెప్పినన్నారు కదా, రేపు నువ్వు ప్రజావేదిక పెట్టు, అదే ధన్వాడ గ్రామం నడిబొడ్డులో నీ గుడి దగ్గర నీ ఇల్లు నా ఇల్లు ఒక దగ్గర ఉంది కదా, ఎస్ అక్కడనే పెట్టండి. నా సోదరి మళ్ళీ వస్తారు, దానికి సంబంధించిన రికార్డెడ్ ఎవిడెన్స్ వస్తుంది, ఎవ్రీథింగ్ నేను ప్రొడ్యూస్ చేస్తా. అప్పుడు మరి నేను కనుక ప్రూఫ్ చేయకపోతే నేను ఇది చేస్తా ఉన్నా, నేను ముక్కువికి రాసి వెళ్ళిపోతా. ఇంకొక అంశం, రూపాయి ఇవ్వకున్నా ఇచ్చినట్టు క్రియేట్ చేస్తా ఉన్నావు. అంటే ఈనాడు ఎంత మోసపూరితమైన, ఎంత నీచమైన రాజకీయం చేస్తూ ఉన్నారు మీరు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 2 విషయాలు రికార్డ్ ఎవిడెన్స్ ఉన్న వాస్తవాలు. ఇకపోతే నాకు డబ్బులు ఇచ్చినా అంటున్నావు, మరి ఇచ్చినట్టు ప్రూఫ్ చేయి. మరి నీకెవరు సాక్ష్యం, నాకెవరు సాక్ష్యం? మనకెవరు సాక్ష్యం? అంటే నీ అధికార బలానికి పోలీస్ నీ చేతిలో ఉంది, రెవెన్యూ నీ చేతిలో ఉంది, కలెక్టర్ నీ చేతిలో ఉంది. అయినా నాకు ఇచ్చినట్టు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నీకుంది.
ప్రూఫ్ చేయి. ప్రూఫ్ చేయాలంటే ఎవరు చెప్పాలి సాక్ష్యం? మనకు దేవుడే దిక్కు. ఆ దత్తాత్రేయ స్వామి టెంపుల్లోనే ఉందాం. నువ్వు నాకు పైసలు ఇచ్చినట్టుగా నువ్వు ప్రమాణం చేస్తే నేను స్వచ్ఛందంగా వదులుకుంటా. లేదు, నేను నా భార్య ప్రమాణం చేస్తాం, ఆ భూమి నాకు కూడా వద్దు, ఆ ఇల్లు నాదేమో జాగా, నీదేమో ఇల్లు. ఆ ఇల్లు కూడా డిఈ శ్రీనివాసరావు గారు కాంట్రాక్టర్ల సహకారంతో కట్టినటువంటి ఇల్లు, ఫారెస్ట్ వాళ్ళు కర్ర ఇచ్చినటువంటి ఇల్లు, ఇటుక బట్టి వాళ్ళు ఫ్రీగా బ్రిక్స్ ఇచ్చినటువంటి ఇల్లు, ఇసుక కాంట్రాక్టర్లు ఇసుక వచ్చినటువంటి ఇల్లు. ఆ ఇల్లును దీన్ని మరి ప్రభుత్వానికి సరెండర్ చేద్దాం, లేదా అనాథ శరణాలయం పెడదాం, లేదా ఓల్డేజ్ హోమ్ పెట్టిద్దాం. నాదేమో భూమి, నీదేమో ఇల్లు. దీనికి సిద్ధమా శ్రీధర్ బాబు గారు? ఎందుకు ఇంత అద్భుత కల్పన చేస్తూ ఉన్నారు? అబద్ధాలు ఆడి మరి అబద్ధాన్ని నిజం చేయడానికి అబద్ధాలని తప్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మీ చిత్తశుద్ధి, ఇది ధన్వాడ విషయము, ఇది నీ ఊరు నా ఊరుకు సంబంధించిన అంశము. దానిపైన మీరు ఖచ్చితంగా డేట్ చెప్పండి. మీరే రండి, మీ అంశాలకు ఎవరికేం తెలియదు, వారికి నాకు సంబంధం లేదు, నేనే వస్తా. పొలైట్గా పద్ధతి ప్రకారం మాట్లాడదాం. ఒక్కొక్క అంశం మీద చర్చ పెట్టి నేను ప్రూఫ్ చేయకపోతే ముక్కు రాసి వెళ్ళిపోతా. ఇంకొకసారి నేను రాజకీయం గురించి మాట్లాడను, నీ గురించి మాట్లాడను. అంటే నేను అభివృద్ధి ఏమని అడిగితే, మార్కెట్ కమిటీకి 12 ఎకరాల 9 గుంటలు ఆనాడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. ఎకరాకి 2,25,000 రూపాయల చొప్పున మొత్తం 27 లక్షల చిల్లర రూపాయలకి మొత్తము ఆ 12 ఎకరాలు మార్కెట్ కమిటీ ద్వారా కొనిపించడం జరిగింది. అందులో ఆనాడు కొలిసిన తర్వాత నేను మార్కెట్ కమిటీ పదవీ కాలం అయిపోయిన తర్వాత మార్కెట్ కమిటీ కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ అయ్యి వచ్చినప్పుడు అప్పుడున్న ఏడీ గారితో కొలిపించుకొని వాళ్ళు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టిండ్రు. కాంపౌండ్ వాళ్ళు పెట్టిన తర్వాత ఆక్రమించుకునేది ఎక్కడ ఉంటుంది? కాంపౌండ్ వాళ్ళు అక్కడ లేదా? కాంపౌండ్ వాళ్ళు సజీవంగా కనిపిస్తూ ఉన్నది కదా. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయింది, ప్రభుత్వ సొమ్ముతోనే కాంపౌండ్ వాళ్ళు పెట్టిండ్రు. పెట్టిన తర్వాత ల్యాండ్ తక్కువ ఉందని మరి పుట్టమధు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక ఆయన సర్వేలు చేపించిండు. సర్వేలు చేపించి కొలిపించి ఆ గోడ దాటి ఇంకొంత వస్తుందని చెప్పి ఆయన ఫెన్సింగ్ పెట్టించిండు. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గర శ్రీధర్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నానుగా, నా దగ్గర ఏమో చేద్దామని చెప్పి మళ్ళీ సర్వే చేపించారు. సర్వే చేసి ఇంకొంచెం వస్తుందని చెప్పి ఉన్న గోడను, రోడ్ సైడ్ ఉన్న గోడను కూలగొట్టి మీరు కట్టుకున్నారు. నేనేమైనా ఆబ్జెక్షన్ చేసినా? ఎస్, ఏ సర్వే నెంబర్లో భూమి యాక్టివేట్ చేస్తే ఆ సర్వే నెంబర్ పోతుంది. అంటే మీరు ఒక దురుద్దేశం ఏంది? ఒకవేళ నేను అడ్డుకుంటే నా పైన అక్రమ కేసులు పెట్టిద్దాం, గతంలో ఎట్లయితే కేసులు పెట్టించిండ్రో ఫాల్స్ కేసులన్నీ అదే పద్ధతిలో పెట్టిద్దామని చేస్తుంది. కానీ నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. ఇంకోటి చెప్తా ఉన్నా, మీకు ఆనాడు మార్కెట్ కమిటీ సర్వేలు వచ్చి ఏడీ డిఐ 2 ఏడీలు వచ్చి సర్వే చేశారు. చేసి ఏమని ఇచ్చిన రిపోర్టు? ధన్వాడ కాటారం గ్రామ సరిహద్దులకు కలుస్తలేవు, టిఫన్స్ వేరియేషన్ అనేది కొలువలేమని చెప్పి వాళ్ళు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది. ఇదే లెటర్. ఇది ఎప్పుడు ఇచ్చిండ్రు? 2/7/2024 ఇచ్చిండ్రు. ఇది మార్కెట్ కమిటీలో కూడా ఉంటది. ఏమని ఇచ్చిండ్రు? ఇది సర్వే చేయడానికి వీల్లేదు, టిఫన్స్ కలుస్తలేవు, వేరియేషన్ ఉంది, గ్రామ సరిహద్దులు కలుస్తలేవు అని చెప్పిండ్రు. అయినా మళ్ళీ టీం వచ్చి కొలిసి ఇచ్చేసింది. దానికి ఎవరు బాధ్యులు? కాంపౌండ్ వాళ్ళు వెట్టక ఉంటే నిజంగానే ఎంక్రోచ్ చేసుకొని కలుపుకుంటే ఎవరైనా భూమి కలుపుకొని అక్రమంగా దున్నుకున్నారని చెప్పాలి. నీకు వ్యవసాయం అంటే తెలియదు, నీకు తెలియదు, నీ అంశాలకు తెలియదు, నీకు భూమి స్వభావం తెలియదు, కాబట్టి సర్వే నెంబర్ అంటే తెలియదు, ఏదో ఒకటి మాట్లాడిస్తాం. దానిలో ఏం జరిగింది? మొన్న ఇచ్చిన రిపోర్ట్లు ఏమి ఇచ్చిండ్రు? 12 ఎకరాల 9 గుంటలకు గాను 10 ఎకరాల 38 గుంటలు నెట్ ఏరియా ఉంది విత్ ఇన్ ది కాంపౌండ్ వాల్. కాంట్రాక్ట్ అంటే బండ్లతో వ్యవసాయదారులు నడిచేతో 29 గుంటలు ఉంది. 16 గుంటలు ఎంక్రోచ్ అయింది, 6 గుంటలు టిఫన్ వేరియేషన్ అనేది. టోటల్ కలిసి 12 ఎకరాల 9 గుంటలు ఇచ్చింది. నేను ఎకరం కబ్జా చేసినావని చెప్పిస్తున్నావు శ్రీధర్ బాబు గారు. నువ్వే అధికార పార్టీ కదా, ఒక రాష్ట్ర మంత్రివి కదా, నువ్వు కలెక్టర్ విలువ, నువ్వు వచ్చి అక్కడ నిలబడు, ఏడీని తీసుకురా, డిఐని తీసుకురా, ఇంకా లేకుంటే జేడీని తీసుకురా, అక్కడ కొలిపించి ప్రూవ్ చేసి తీసుకో. నాకేం సంబంధం? అది ల్యాండ్ అమ్మింది రాజేశ్వర్ రెడ్డి,
కొనిపించింది నేను. ఎక్కడ? గవర్నమెంట్ ద్వారా, మార్కెట్ కమిటీ ద్వారా కొనిపించిన, మార్కెట్ యార్డ్ ద్వారా కొనిపించిన, నా సొంతానికి కాదు కదా. మరి ఇవాళ నేను చెప్తా ఉన్నా, నేను ఇబ్బంది, నేను కొనిపించిన భూమి మీకు ఇష్టం లేకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తా, ఆ భూమి నాది నాకు ఇవ్వండి. ఇవాళ దాని ఆస్తి ఎంతో తెలుసా? విలువ 27 లక్షల చిల్లర కొంటే ఇవాళ నేను ఎంత ఆస్తిని ప్రభుత్వానికి అప్పచెప్పినట్టు? దాదాపుగా 24 కోట్ల విలువ చేసి ఆస్తిని అప్పచెప్పిన రోడ్ సైడ్ ల్యాండ్. ప్రభుత్వానికి నా ద్వారా ఎంత లాభం జరిగింది? 27 లక్షల చిల్లర కొంటే ఇవాళ 24 కోట్లు ఆ భూమి అమ్ము తెచ్చే పరిస్థితి. మరి విడిచిపెట్టుతావా? మరి వేరే కాడ నువ్వు మంత్రివే కదా, మరి మార్కెట్ ఇంకా సౌకర్యం ఉన్న కాడ తీసుకొని పెట్టు, లేకుంటే ప్రభుత్వం ఉంటే తీసుకొని పెట్టు, డెవలప్ చేయి, గోడౌన్స్ కట్టి, రైతు రూములు కట్టి, రైతు వేదికలు కట్టి, రైతు సేద తీసుకోవడానికి రెస్ట్ రూములు కట్టి, మార్కెట్ ఫంక్షనింగ్ చేసేయి. ఎందుకు చేస్తలేవు? చేత కాదా? అభివృద్ధి చేయలేవా? చిన్న కాళేశ్వరం అట్లా చేస్తేవి 17 సంవత్సరాలు నడుస్తూనే ఉంది. మరి ఇప్పుడు మార్కెట్ కమిటీ కూడా నడుస్తూనే ఉంది. వడ్లార పోసానికి కానీ మార్కెట్ కమిటీ ఉన్నది. ఆ తర్వాత ఎన్ని కమిటీలు వేసిండ్రు, ఎంతమంది చైర్మన్లు అయినరు, ఇంకెవరో రాజీనామా చేస్తా అంటారు. ఆ రాజీనామా ఆయనకి ఏం పోస్టులు అని చేస్తాడు? ఇది మహిళా రిజర్వేషన్, ఆ మహిళా చైర్మన్ కదా మాట్లాడాల్సింది. ఎవరో సంబంధం లేని వ్యక్తి నేను రాజీనామా చేస్తాను, నీకే సంబంధం ఉంటుంది అంటే ఏది పడితే మాట్లాడగలుగుతావు శ్రీధర్ బాబు గారు. 29 గుంటలు బండ్ల రహదారి కాట్రాక్ ఉంది, సర్వే చేసిండ్రు, రిపోర్ట్ ఇచ్చిండ్రు. 16 గుంటలు ఎంక్రోచ్ అయిందని ఇచ్చిండ్రు. 6 గుంటలు టిఫన్ వేరియేషన్ ఇచ్చిండ్రు. టోటల్ కలిస్తే 12 ఎకరాలు 9 గుంటలు నెట్ ఎంతైతే కొన్నామో అంత ఎక్కువ ఉంది. దీనిలో ఎవడు కబ్జా చేసిండు? ప్రూఫ్ చేయి. ఒకవేళ 1 ఎకరం భూమి కనుక నేను కబ్జా చేసినట్టు నిరూపిస్తే నేను ముక్కువికి రాస్తా. అక్కడనే మంత్రి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ నిలబడు, నీ యంత్రాంగాన్ని పిలిపియండి, నేను సింగిల్ గా వస్తా, నువ్వు ప్రూఫ్ చేయి, అక్కడ ముక్కు రాసి వెళ్ళొస్తా. దమ్ముందా? ప్రూఫ్ చేయగలుగుతావా? అసత్య ఆరోపణ చేయడమే నైజమా? ఇప్పటికైనా వాస్తవిక జీవితంలో గడిపి, ఇప్పటికైనా ధన్వాడ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ అభివృద్ధి గురించి అడుగుంటాను కదా, అభివృద్ధి గురించి అడుగుతున్నాం. నార పోషక గిల్లు ఇప్పేయండి. ఇక్కడ ఆమె ఇల్లు లేక తల్లి గారి ఇంట్లో ఉంటుంది. మారగోని మొండి గారికి ఇప్పియండి, భీముడి సమ్మాయికి గిల్లు ఇప్పియండి, బోడ శ్రీనివాస్కి ఇప్పియండి, బొడిగ తిరుపతి అండి వారికి ఇప్పియండి. బొడిగ తిరుపతి నీకోసం 10 సంవత్సరాలు కాలుకు బట్టగట్టకుండా నిన్ను నమ్ముకొని తిరుగుతా ఉండడానికి ఇల్లు లేదు, గాయనకి ఇల్లు ఇప్పియండి. బొడిగ తిరుపతికి, తులసి గారి రాజుకి ఇప్పేయండి, సన్న పోసులకి, తులసి గారి సమ్మక్కకి ఇల్లు ఇప్పేయండి, ఆత్కూరి చిన్న వెంకటయ్యకి ఇల్లు ఇప్పేయండి, కందికొండ నల్లమోదు అమరేందర్కి ఇప్పేయండి. ఇల్లు లేక అక్కడ ఉంటాడు. నీ గ్రామస్తులు, ధనవాడ గ్రామస్తులు, మంత్రి గారి స్వగ్రామం, దీపం కింద చీకటి అంటే నీ జ్యోతి. శ్రీధర్ బాబు, ఇదేనా నీ జ్యోతి? నా అనుచరులతో డబ్బా కొట్టించుకునే నీ జ్యోతి. వీళ్ళకి ఇప్పియండి. వీళ్ళు జెన్యునా కాదా? లేకుంటే వీళ్ళు సిబిసిఐడి ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఆస్తులు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, మోటార్ సైకిల్ ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, బిల్లులు తెలిస్తే కదా. నీ సొంత ఊర్లో కనీసం ఒక 200 ఇల్లు తెచ్చి 300 ఇల్లు తెచ్చి సాచురేషన్ ఇప్పిలేని దుస్థితిలో ఉన్నావు. ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడుతాను. ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీలకు ఎస్సీ కమ్యూనిటీ కట్టిస్తా అని చెప్పినావు 8 సంవత్సరాల క్రితం. కట్టించినావా ఎస్సీ కమ్యూనిటీ? బీసీలకు కమ్యూనిటీ కట్టిస్తాను 3 లక్షలు పెట్టి బ్రహ్మాండంగా సుందరీకరంగా చేసావు కదా. 3 లక్షలు పెట్టి కమ్యూనిటీ బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటా ఉన్నారు. ఇదేనా మీ అభివృద్ధి శ్రీధరరావు గారు? చేయండి. ఇంకా మొన్న వచ్చి వాగ్దానం చేశారు కదా, కాపు సోదరుల కమ్యూనిటీ హాలు, ఎస్సీ సోదరుల కమ్యూనిటీ హాలు, గౌడ సోదరుల కమ్యూనిటీ హాలు. మరి ఇంతమంది కట్టించిన పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? చిన్న కాళేశ్వరం లెక్క మనం 17 సంవత్సరాలు కట్టిస్తావా? 17 సంవత్సరాల తర్వాత అది కూడా చిన్న కట్టిస్తారు. ఒక్కొక్క పనులు చేసుకుంటూ పోతామని చెప్తున్నారు. కొంచెమన్నా మీకు సిగ్గు అనిపిస్తలేదా? ఉన్న ఊరికి రుణం తెలుసుకో. అధికారంలో ఉన్నగంటే అడుగుతా ఉన్నావు. ఇంకొకటి సవాల్ చేస్తా ఉన్నా. మీరు అంటున్నారు
నాకేదో ఎలక్షన్లా నిలబడితే రాలేదని. ఎస్ శ్రీధర్ బాబు గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే అన్అఫీషియల్ గా ధన్వాడ సర్పంచ్ నిలబడదాం. అన్అఫీషియల్ గా నువ్వు నేను తెలుసుకుందాం. లేదా నీ తమ్ముని పెట్టు, లేదా నువ్వే నిలబడు. నా కెపాసిటీ తెలుస్తుంది. నేను నిజంగానే మట్టి మాట చెప్పాడున్నా, గట్టిగా పనులు చేస్తున్నా. అయినా మీరే ఒప్పుకున్నారు చాలా పవర్ఫుల్ వ్యక్తి అని. మీ ఎంత అధికారం ఉండగా, మీ అధికారంలో అదే రాష్ట్రంలో ఉండి రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా మీకంటే పవర్ఫుల్ అని ఒప్పుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్. కాబట్టి నేనే మీకంటే పవర్ఫుల్ మీరే ఒప్పుకున్నందుకు నాకు అదే శక్తిని భగవంతుడు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ అభూత కల్పనలు చేసి 1000 ఎకరాలున్నాయి, లక్షల కోట్లున్నాయి. మరి నువ్వు మంత్రివే కదా, నాకు ఎంత భూమి ఉందని చెప్పి నీ ఎంఆర్ఓలను, నీ ఆర్డీఓను, నీ కలెక్టర్ అయితే 5 నిమిషాలు రిపోర్ట్ వస్తుంది కదా నీ దగ్గరికి. ఎందుకు చెప్తున్నావు? 1000 ఎకరాలే, 3000 ఎకరాలు, లక్షల కోట్ల రూపాయలు. మరి సిబిఐ ఎంక్వైరీ చేసి నా పైన ప్రభుత్వానికి రెమెడీ చేయి, నా దగ్గర డబ్బు తీసుకోపోయి. ఒక వేలు చూపెడితే 4 వేలు మన వైపు చూస్తేనే మర్చిపోకండి. అధికారం ఉంది, ఏదైనా చేయగలుగుతాం అంటే ఎల్లకాలం నడవదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను.